ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ అంటే కేవలం ఒక ఆటగాడుగా మాత్రమే మనం చూడడానికి లేదు. మనందరికీ క్రికెట్తో పోల్చుకుంటే ఇండియాలో ఫుట్బాల్ లాంటి ఆటల పట్ల పెద్దగా అవగాహన ఉండకపోవడం జరుగుతూ ఉండొచ్చు. కానీ మెస్సీ అంటే ఒక ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు వివిధ కారణాల వల్ల గ్రోత్ డెఫిషియన్సీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి వాటితోటి సతమతమైన కుర్రాడు. చాలా సిగ్గుగా, ఎవరితోటి మాట్లాడకుండా పొట్టిగా ఉన్న కుర్రాడు. నువ్వు పొట్టిగా ఉన్నావు కాబట్టి ఆటలకే కాదు దేనికైనా పనికిరావు అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ గేలి చేసిన బాధపడకుండా ముందుకెళ్ళిన కుర్రాడు. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి ఆ కుర్రాడు, ఆ అబ్బాయి, ఆ యువకుడు, ఆ వ్యక్తి, ఆ శక్తి వస్తున్నాడు అంటే ఫుట్బాల్ తోటి మాత్రమే అతను ఆట ఆడటం లేదు. విధితో, బ్యాడ్ లక్ లాంటి పదాలతో, అదృష్టం, దురదృష్టం, జాతకాలు లాంటి మనకి వేసుకునే ముసుగులు లాంటి వాటితో ఆట ఆడుతున్నాడు. అందుకని ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియం ఉర్రూతలోగడము, ఊగిపోవడము మాత్రమే కాదు, కాస్తో కూస్తో జీవితంలో ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇతగాడి యొక్క స్ఫూర్తిమంతమైన, శక్తిమంతమైన స్టోరీ అందరికీ. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మెస్సీ తోటి ఆడబోతున్న ఆట ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిదనండి, లేదా ఫ్రెండ్లీ మ్యాచ్ లాంటిదనండి, లేదా సరదాగా ఆటనండి, ఇంకా చెప్పాలంటే నెట్ ప్రాక్టీస్ అంటే చూడ అలా రేవంత్ రెడ్డి చాలా మంది కామెంట్ చేశారు. యాక్చువల్గా ఆటలాడుకుంటూ కూర్చుంటారా ప్రజా సమస్యలు. నిజానికి 2 వేరువేరు. ఒక వ్యక్తి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా కూడా అవసరమైతే ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తుకి వెళ్ళగలిగేంత, ఓ 20, 30, 50, 100 గుంజీలు తీయగలిగేంత, అవసరమైతే ఒక 10-15 యోగాసనాలు టక్కుమని వేయగలిగేంత జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ ఫిజికల్ స్టామినాతో ఉంటారు. కుర్రాళ్ళైన మీరు, యువకులైన మీరు, అంటే 20లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నీ బాడీ మీద నీకే కమాండ్ లేకుండా 4 యోగాసనాలు వేయలేవు, సూర్య నమస్కారాలు చేయలేవు, ఆట ఆడలేవు. అది కబడ్డీ కానీ, ఖోఖో కానీ, మరొకటి కానీ ఆడలేవు. ఏమీ చేయకుండా తిని పడుకుని ఏదో కాస్త మంచి జాబ్ చేసిన ఆనందపడిపోతే పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనేసి ఒక ప్లాటో కొనేసుకుని నువ్వు గొప్పోడు అని ఫీల్ అయితే సిగ్గుపడాలి. మెస్సీని చూసి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.